భరితం నీ ప్రేరణ చేసే బాలభారతం బాలభారతం నారాయణ నీ లీలా నవరస భరితం నీ ప్రేరణ చేసే బాలభారతం బాలభారతం. అత్యంత ఇబ్బందిగా చూస్తున్నది. ఏ కళము లేకపోతే ఇలా కనిపించడం నాకు సహజమే కదా. అందుకనే కదా మానవులు నన్ను కళాభోజన సంబోధించుతున్నారు. ఈ రోజున కలిగిన సందేహమే కళముగా మారి నా ఆకలిని తీర్చు కాబోలు. మానవుల పేరు ప్రఖ్యాతులు ఘటించడానికి కారణం శక్తియా, ధనమా, జ్ఞానమా? వెంటనే కైలాసం ఎక్కి ఆ సర్వశక్తి అయిన పార్వతీదేవిని అడుగుదాం. शंखचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते. वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विंध्य विलासिनी वाराहि त्रिपुराम्बिके. वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विंध्य विलासिनी वाराहि त्रिपुराम्बिके. भवती विद्यादेवी भगवती सर्वार्थ साधिके सत्यार्धचंद्रिके. मां पाहि महनीय मंत्रात्मिके मां पाहि मातंगी मायात्मिके. मां पाहि महनीय मंत्रात्मिके मां पाहि मातंगी मायात्मिके. ప్రణామాలు తల్లి. ప్రణామములు నారద. అమ్మా, నాకు చిన్న సందేహము కలిగినది. నారద, ఏమిటి సందేహము? అమ్మా, భూలోకంలో మానవుడు ధనమే అన్నిటికన్నా గొప్ప అని భావించున్నారు. ధనం వలనే పేరు ప్రఖ్యాతులు పొందగలను భావించున్నారు. సర్వశక్తి అయిన స్వరూపిణి అయిన నీవే కదా అన్నిటికీ మూల కారణం. శక్తి అన్నిటికీ మూల కారణం కదా. మరి మానవులు ఏమిటి తల్లి ధనం తమ పేరు ప్రఖ్యాతులు గల కారణం అని భావించున్నారు? ఏమిటి తల్లి? ఈ సందేహముకు సమాధానం కొంతకాలం తర్వాత వచ్చి తెలుసుకుంటానమ్మా. నారాయణ నారాయణ. నారదుడన్న మాటలు నా మనస్సును కలిసివేయుచున్నవి. భూమి మీద మనుషులు పేరు ప్రఖ్యాతులు గడించడానికి కారణం ధనమా అనగా లక్ష్మీదేవియా? సకల ప్రాణులకు శక్తిన సంగుదునే. అందువల్ల కదా మనుష్యులు మనుగడ సాగించుచున్నారు. అక్క పార్వతీదేవి, నారదుడు అన్న మాటలు అక్షరాల సత్యము కదా. ధనమూలం ఇద జగత్ అన్నది మనము వింటిమి కదా. అక్క, మనుష్యుడు తన జ్ఞానంతో కదా ఏమి అయినా సాధించుచున్నది. జ్ఞానము లేనిచో మనుషులు పశుపక్షాదుల వల్ల ప్రవర్తించుదురు కదా. అందువలన జ్ఞానము వలనే మనుష్యులు పేరు ప్రఖ్యాతులు గడించుదురు కదా. చెల్లెల్లారా, ఇక వాదనలు అనవసరము. సృష్టికి శక్తిన సంగుట నా ధర్మము. శక్తి వలనే మనుష్యులు మనుగడ సాగించుచున్నారు.
అయినచో ధనము సంపాదించాలనే కోరిక మనుషులకు ఎందులకు? ధనము లేనిది భుజించుటకు ఆహారము దొరకదు కదా. ఆహారము లేనిది శక్తి ఎలా వచ్చెను? అందువలన ధనమే గొప్పది. అక్కలారా, మనము వాదులాడుకుంటే వలన ప్రయోజనం లేదు. ఈ ప్రశ్నకు సమాధానం మనుషులను అడిగి తెలుసుకుంటే మంచిది కదా. ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతుడు, అత్యంత శక్తిమంతుడు, మిగిలిన జ్ఞాని అయిన ముగ్గురు మనుషులను మనము అడిగి తెలుసుకుంటే మంచిది కదా. వారి నుంచి వచ్చే సమాధానంలో మనకు ఉపయోగపడును కదా. ఇది నాకు కూడా సమ్మతమే చెల్లి. ఇది నాకు కూడా సమ్మతమే అక్క. అయినచో మనము భూలోకానికి ఏకేదం పదండి. ఎవరిని అనుకున్నాను రాజ్యాల రాజును విపట్టు విమస్తి విసింగను విద్యమైనా ఏదైనా వెళ్ళే పనిలోన పలకను విమలపను విప్రశ్నను విపదులను అన్ని నువ్వే కావాలి. నన్ను నిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. అక్క, అదిగా ఆ వ్యక్తి వాహనమున వచ్చుచున్నాడు. అతనే ప్రపంచంలో అత్యంత ధనవంతుడు. ఎవరండి మీరు? నా కారు అడ్డంగా వచ్చారు. నాయన, మేము పక్కన నుంచి వచ్చాము. ఓహో, మీకు డబ్బు కావాలా? మా సెక్రటరీని కలవండి. నాయనా, మా దగ్గర డబ్బు తగినంత ఉంది. మాకు కావాల్సింది డబ్బు కాదు. మరేం కావాలి? నీవు ఇన్ని పేరు ప్రఖ్యాతలు గడించడానికి, ఇంత డబ్బు సంపాదించడానికి కారణం ఏమిటి నాయన? అమ్మా, ఇంతవరకు నన్ను అందరూ డబ్బు కావాలి, అది కావాలి, ఇది కావాలి అని అడిగిన వారే. మొట్టమొదటిసారి నా గురించి అడిగిన వ్యక్తులు మీరే. నా గురించి చెప్తాను వినండి. నేను పుట్టినది పేద కుటుంబంలో. ఎలాగైనా మంచి ఉద్యోగం సంపాదించి, డబ్బు సంపాదించి నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలనే ఆశయంతో, పట్టుదలతో శ్రమించి నేను ఈ స్థాయికి చేరుకున్నాను. ఇప్పుడు అందరూ నన్ను అదృష్టవంతుడు, ధనవంతుడు అంటారు, కానీ నేను పడ్డ శ్రమను ఎవరూ తెలుసుకోవలేదు. అయినచో నీవు శ్రమ వలన ఇన్ని పేరు ప్రఖ్యాతులు గడిచితివా మానవ? అవును తల్లి. చూసితివా లక్ష్మి, ఈ మనుష్యుడు తన శ్రమ వలన ఇన్ని పేరు ప్రఖ్యాతలు గడిచితిరంట. తొందర ఎలా అక్క? ఇప్పుడు మనము ప్రపంచంలోనే బలవంతుడు, శక్తివంతుడు అయిన మనుషుని కలుద్దాం. అతను ప్రపంచంలోనే యుద్ధవీరుడు. संदेश आते हैं, हमें तड़पाते हैं, चिट्ठी आती है, पूछे जाती है कि घर कब आओगे, घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सुना सुना है. ఎవరు మీరు? ఇక్కడికి ఎలా వచ్చారు? నాయనా, మేము నీతో కొంచెం సంభాషించాలని ఇక్కడికి వచ్చాము. ఏ విషయంలో? నీవు ఇంత శక్తివంతుడిగా మారడానికి కారణం ఏమిటి నాయనా? అమ్మా, నేను పుట్టుకతో బక్క చిక్కిన బలహీనమైన శరీరం గలవాడిని. సైనికుడు అవ్వాలన్న సంకల్పం, ఆశయం, పట్టుదల నేను పడ్డ శ్రమ నన్ను ఇంత శక్తిమంతుడిగా తయారు చేశాయి. నేను ఎంతో శ్రమకు వచ్చి శిక్షణ పొందాను. ఇప్పుడు చాలా బలవంతుడిగా తయారు అయ్యాను. యుద్ధానికి నేను ఇప్పుడు సిద్ధం. చూచితిరా అక్కలారా, ఈ ఇద్దరు మానవులు చెప్పినది ఒకటే, సంకల్పం, పట్టుదల, శ్రమ గొప్పదే అని. ఇప్పుడు మనం మూడవ మానవుల్ని కలుద్దాం. అతను ప్రపంచంలోని అత్యంత జ్ఞాని. మానవుడే మగనీయుడు, మానవుడే మగనీయుడు, శక్తియుతుడు, యుక్తిపరుడు, మానవుడే మాననీయుడు, మానవుడే మగనీయుడు. మనిషిని తలపెట్టినచో మనిషి కట్టు లేదులే, ప్రేరణ దైవానిదైన సాధించున్నరుడే. మానవుడే మగనీయుడు, మానవుడే మగనీయుడు. ఓ
ఎవరమ్మా మీరు నన్ను ఎందుకు పిలిచారు? పెద్దయినా నీతో కొంచెం సంభాషించాలి. అడగండి అమ్మా, అడగండి. పెద్దయినా భూమి మీద మనుషులు పేరు ప్రఖ్యాతులు గడించడానికి గల కారణం ఏమిటండి? ధనమా, శక్తియా లేదా జ్ఞానమా? అర్థమైందమ్మా, మీరు ముగ్గురు వాదులాడుకున్నారు కదూ, ధనం, శక్తి, జ్ఞానం గొప్పవి అని. ఈ మూడిటి కంటే గొప్పది ఒకటి ఉందమ్మా, అది పట్టుదల, శ్రమ. మనిషి తాను సాధించాలనే దానికోసం ఎంతటి శ్రమనైనా ఓరుస్తాడు, ఎంతటి ధనాన్నైనా ఖర్చు చేస్తాడు, ఎంత సమయాన్నైనా కేటాయిస్తాడు. చివరికి ఎన్నో కష్టాలకు ఓర్చి తన ఆశయాన్ని సాధిస్తాడు. అంటే ఒక ఆశయం కోసం శ్రమించే వ్యక్తికి పేరు ప్రఖ్యాతులు, విజయం తథ్యం. అమ్మలారా, ఈ ముగ్గురు మానవులు చెప్పిన సారాంశం ఒకటే. ఆశయ సాధన కోసం శ్రమిస్తే విజయం మీ సొంతం. తదాస్తు.